కనకధారకు స్వాగతం. మనకి వారం రోజుల్లో వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఏ నవరాత్రులు జరిగినా మా అందరికీ, మా కాలనీలో ఉన్న వాళ్ళందరికీ సంకీర్తనమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. పూజ ఎలా చేయాలి, విధానం ఏంటి అనేసి మాకు యాక్చువల్లీ 1-2 డేస్ ముందు అన్నీ పంపిస్తారు వాట్సాప్లో. కాళీమాత కుటుంబం ఉందన్నమాట. అందులో అందరిని అయితే జాయిన్ చేసుకోరండి. అక్క చెప్పిన వాళ్ళనే, అంటే తనకి ఆ పాజిటివ్నెస్ తెలుస్తుంది, పాజిటివ్గా అనిపించిన వాళ్ళనే అక్క జాయిన్ చేసుకుంటారు. సో వారాహి అమ్మ నవరాత్రులు మేము ఎలా చేస్తాము, అసలు ఎలా జరుపుకుంటాము అన్నది కొంతమంది వీడియో పెట్టమన్నారు. దానికోసమే ఈ వీడియో అనమాట. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏ రోజుకి ఆ రోజు రేపు ప్రసాదాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాము అన్నది మటుకి నేను మొత్తం మీకు వివరంగా ఆ 9 days క్లియర్గా చెప్తానండి. అంతకన్నా ముందు ఒకసారి వీడియో చూస్తే మీకు అంత క్లియర్గా ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యేది 15వ తారీఖు, 15th July ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 23rd అయిపోతుంది. కానీ మాకేంటి అంటే ఇప్పుడు 9 days 9 రాత్రులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం అమ్మవారిని కదుపుతాం. సో 24th మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి అమ్మవారిని కదపలేం కాబట్టి మేము శనివారం చేస్తున్నాం అన్నమాట. సో ఏంటి అంటే, వారాహి మాత మాకు అన్నీ ఇలా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. నేను అమ్మ ఏం పంపించిందో చదువుతాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. వారాహి మాత పూజ. ఈ మాత మన అందరికీ అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే తల్లి. సో మనం ఏంటి అంటే, వారాహి మాత అనుకోగానే చాలా ఉగ్ర రూపంలో ఉంటారు, అమ్మవారికి కోపం ఎక్కువ, అందరం చేయకూడదు అనే ఒక భ్రమలో ఉంటాం. కానీ అమ్మవారిని మనం శాంత రూపంలోనే చూసుకుందాం అనమాట. వారాహి అమ్మ విగ్రహం పెట్టుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, ఫోటో పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. విగ్రహం వద్దు అనుకుంటే అమ్మవారి ఫోటో హ్యాపీగా పెట్టుకోవచ్చండి. రెగ్యులర్గా కూడా వారాహి అమ్మ ఫోటోని మీరు ఇంటికి ఎదురుగా, ఫస్ట్ ఇంట్లోకి ఎదురవుతున్నప్పుడు వారాహి అమ్మ ఫోటో చూసి లోపలికి వస్తే చాలా మంచిది. మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు, వేరే ఏ అమ్మవారు ఉన్నా సరే ఆ అమ్మవారిలోనే మనం వారాహి అమ్మని చూసుకోవచ్చు. రూపాలు వేరైనా అమ్మ అంతా ఒకటే. సో ఏంటి అంటే, ఈ పూజకి మెయిన్గా ఉండాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి అంటే, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా 9 రోజులు. అయితే నేను దీక్ష తీసుకుంటాను కాబట్టి 9 రోజులు బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినను. అంతేకాకుండా ఖచ్చితంగా నేను కింద పడుకుంటాను, ఉపవాసం ఉంటా, కంప్లీట్ డే అంతా ఉపవాసం ఉంటా. ఉపవాసం అనేది మటుకి కంపల్సరీ ఏం కాదు, మీకు శక్తి కొద్దీ, మీకు ఉండే ఓపిక ఉంటే, ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండండి. వద్దు అనుకుంటే ఉపవాసం లేకపోయినా శాకాహారం తినాలి. అంతేకాకుండా మార్నింగ్ మనం మంచిగా తలస్నానం చేస్తాం. ఎవ్రీడే తలస్నానం అవసరం లేదు. ఏ రోజైతే ఫస్ట్ డే మనం తలస్నానం చేస్తాం, మీకు కుదిరినప్పుడు ఆల్టర్నేట్ డే అట్లా చేసుకోవచ్చు. బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా 100%. అది కాకుండా నాన్ వెజ్ అస్సలు తినకూడదు. సో మనం అమ్మవారి పూజ ఖచ్చితంగా సాయంత్రమే చేస్తాం. 6 o'clock నుండి midnight 12 వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మేమైతే 8 o'clock చేస్తాం. మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యే లోపల నేను ప్రసాదాలు అన్నీ చేసేస్తాను. సో అప్పుడు పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మీకు ఇంట్లో పాజిటివ్గా ఉండాలి అనుకుంటే అమ్మ ఖచ్చితంగా కరుణిస్తుంది. అమ్మవారి ముందు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే, న్యాయబద్ధమైన కోరికలు కోరుకుంటే అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది. మేమైతే దీనికోసం దానికోసం అని కాదండి, బేసిక్గా నేను అమ్మవారి భక్తురాలిని. నాకు అమ్మ విషయంలో చాలా మిరాకిల్స్ జరిగాయి. అలాగే వారాహి అమ్మది చేసుకోవాలి అనిపించింది. సో నేను ఇది 3rd year చేస్తున్నాను. అలాగే కనకధార పారాయణం అన్నది 7th year అన్నమాట. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏంటి అంటే, 23rd అండ్ 23వ తారీఖు మనం సాయంత్రం పూజ చేస్తాం. పొద్దుట నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఉపవాసం ఉండకపోయినా ఏదైనా టిఫిన్ అయినా చేయండి, లేకపోతే భోజనం చేసినా సరే మీరు సాయంత్రం పూజ చేసుకోవచ్చు. బట్ దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం అన్నం తినకుండా ఒక టిఫిన్ ఏదైనా చేసేసి ఈవినింగ్ పూజ చేసుకోండి. నేనైతే అసలు ఏం తిననండి. మార్నింగ్ అమ్మవారికి పెట్టిన, మేము నిత్య పూజ చేస్తాం కదా, అక్కడ పెట్టిన ఫ్రూట్స్ తింటాను. మధ్యాహ్నం అంతా నేను ఏమీ తినను. తాగాలి అనిపిస్తే ఒక కాఫీ లేదా టీ తాగుతాను. సాయంత్రం అమ్మవారికి ఏదైతే నైవేద్యం చేస్తానో అదే నేను తీసుకుంటానమాట. ఎందుకంటే దీక్షలో ఉన్నాను కాబట్టి. అందరికీ ఉపవాసం అవసరం లేదు. సో అమ్మవారికి పూజ చేసే రోజు ఫస్ట్ రోజు నిమ్మకాయని తీసుకొని, నిమ్మకాయకి మొత్తం పసుపు రుద్ది 9 రోజులు ఆ నిమ్మకాయని అమ్మవారి దగ్గరే ఉంచాలి. అండ్ అమ్మవారికి ఏదైతే మనం పెడుతున్నామో అక్కడ పసుపు గౌరమ్మని పెట్టుకోవాలి. అంటే దీక్ష తీసుకునే వాళ్ళు 9 రోజులు పూజ చేయాలి అనుకునే వాళ్ళు పసుపు గౌరమ్మని పెట్టుకోండి. ఫస్ట్ ప్లేట్లో నేను క్లియర్గా ఇక్కడ అమ్మ ఇచ్చింది, నేను చెప్తా. సో ఫస్ట్ అమ్మవారి విగ్రహమైన ఫోటో అయినా పెట్టుకోండి, లేదా లక్ష్మీ అమ్మవారు ఉన్నా సరే, మనం వారాహి అమ్మ అనుకొని అమ్మవారు ముందు బియ్యం పోసి ఒక ప్లేట్ పెట్టండి. దాంట్లో బియ్యం పోసి పసుపు గౌరమ్మని నిలుపుకొని అందులో వారాహి మాతని ఆహ్వానించుకోవాలి. సో ఇప్పుడు మనం 9 రోజులు ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు అమ్మవారికి దేంతో పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, నైవేద్యాలు ఏంటి అన్నది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. మనకి 15th రోజు ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది, బుధవారం వస్తుంది. ఫస్ట్
నెక్స్ట్ డే మనం అమ్మవారికి అష్టోత్తరం చేస్తాం కదండి. యాక్చువల్లీ అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది. మీకు 108 నామాలు చదువుకోగలిగితే అష్టోత్తరం కంప్లీట్గా చదువుకోండి. అది చదవలేను మా వల్ల కాదు అంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 12 నామాలు అమ్మవారి అనమాట. ఈ 12 నామాలు చదివితే మీరు 108 నామాలు చదివినంత ఫలితం వస్తుంది. అండ్ ఇవి మనసులో మీరు అనుకుంటూ ఉండొచ్చు డే అంతా, కానీ పూజ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను డీటెయిల్స్ అన్ని. అవన్నీ 12 నామాలు చదువుతూ వేసుకోండి. అప్పుడు చాలా చాలా మంచిదన్నమాట, మంచి ఫలితం వస్తుంది. 12 నామాలు స్క్రీన్ మీద క్లియర్గా ఉన్నాయి చూడండి. అష్టోత్తరం చేసుకుంటాం కదండి, అమ్మవారి నామాలు కుంకుమ, జస్ట్ కుంకుమ వేస్తూ అమ్మవారి నామాలు చదువుకోవాలి. ఆ రోజు మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అంటే పాయసం. ఏ పాయసం అయినా సరే అమ్మవారికి పాయసం పెట్టేయండి. రెండవ రోజు గురువారం వస్తుంది. ద్రవ్యం ఏంటి అంటే ఎరుపు అక్షింతలు. మనం బియ్యం తీసుకొని కొంచెం కుంకుమ, ఆవు నెయ్యి వేసేసి కలిపితే ఎరుపు అక్షింతలు అవుతాయి. ఎరుపు అక్షింతలు అమ్మవారికి వేస్తూ మీరు చదువుకోండి. ఆ రోజు మనం పెట్టాల్సిన ప్రసాదం ఏంటి అంటే రవ్వ కేసరి. మూడో రోజు మల్లె పువ్వులు. మీరు జాజి మల్లె పూలైనా, లావు మల్లె పూలైనా, లిల్లీ పూలైనా ఏవైనా సరే మల్లె పూలతో అమ్మవారికి పూజ చేయాలి. ఆ రోజు మనం పెట్టాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి. అలాగే మూడో రోజు అమ్మవారికి కంద దీపం వెలిగించాలండి ఖచ్చితంగా. కంద దీపం అయితే నేను 9 రోజులు వెలిగిస్తాను. మీకు కుదిరితే చిన్న చిన్న కందలు తీసుకొని 9 రోజులు వెలిగించండి. నేనైతే నెయ్యి వేసి వెలిగిస్తాను. మీ శక్తి కొద్దీ నెయ్యి అయినా నూనె అయినా వేసి వెలిగించండి. బట్ మూడో రోజు అయితే కంద దీపం ఖచ్చితంగా వెలిగించాలి. మీకు కుదిరితే తెచ్చుకొని నాలాగా 9 రోజులు వెలిగించండి దీక్ష తీసుకుంటే కనుక. లేదు స్వప్న అంటే మూడో రోజు ఇంకా లాస్ట్ రోజు వెలిగించమని చెప్తారు అమ్మ. అలాగే మనం ఆ రోజు చక్కెర పొంగల్ పెట్టేస్తాం కదా. 4th డే శనివారం వస్తుంది. ఆ రోజు ఎరుపు రంగు పువ్వులు ఏదైనా సరే దాంతో అమ్మవారు పూజ చేయాలి. చింతపండు పులిహోరని నైవేద్యంగా పెట్టాలి. 5వ రోజు తులసి దళంతో మనం అమ్మవారికి పూజ చేయాలి. దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 5వ రోజు కూడా మనం కందదీపం అమ్మవారి ముందు వెలిగించాలి. కందదీపం అమ్మవారికి చాలా ఇష్టం. ఆ రోజు పంచమి వస్తుంది కాబట్టి కందదీపం వెలిగిస్తే ఇంకా విశేషం అన్నమాట. నెక్స్ట్ 6వ రోజు సోమవారం వస్తుంది. సోమవారం రోజు మనం పసుపు కొమ్ములతో ఆ రోజు 108 నామాలు చదువుతూ, అష్టోత్తరం ఉంటుంది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. 108 నామాలు చదువుతూ 108 పసుపు కొమ్ములతో మనం అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. 6వ రోజు మనం పెట్టాల్సిన ప్రసాదం ఏంటి అంటే నానబెట్టిన శనగల్ని తాలింపేసి పెట్టుకోండి, లేకపోతే నానబెట్టిన శనగలు కూడా పెట్టుకోవచ్చు. 7వ రోజు మంగళవారం వస్తుంది. 2 డజన్ల ఎరుపు రంగు గాజులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ నామాలు చదువుకోండి. ఆ రోజు మనం పెట్టాల్సిన ప్రసాదం కట్టె పొంగలి. 8వ రోజు బుధవారం వస్తుంది. ద్రవ్యం ఏంటి అంటే ఎరుపు అక్షింతలు, నైవేద్యంగా బెల్లపు అన్నం పెట్టుకోవాలండి. 9వ రోజు గురువారం వస్తుందండి. ఆ రోజు అమ్మవారికి మనం అన్ని రకాల కూరగాయలు పెట్టాలి. శాకంబరి దేవిగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. మీరు అమ్మవారికి కూరగాయలు అన్నీ సమర్పించినా ఓకే, లేకపోతే చిన్న చిన్న కూరగాయలు ఉంటే దండలాగా చేసి అమ్మవారికి పట్టంకి వేయచ్చు. ఆ రోజు అన్ని కూరగాయలు కలిపి మనం సాంబార్ లాగా చేయొచ్చు, సాంబార్ రైస్ లాగా చేసి అమ్మవారికి పెట్టొచ్చు, లేదా అన్ని రకాల కూరగాయలు వండేసి మనం ప్లెయిన్ రైస్ అయినా అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ రోజుతో 9 రోజులు మనం పూజ కంప్లీట్ చేసుకుంటాం. యాక్చువల్లీ నెక్స్ట్ డే అమ్మవారిని కదపాలి. కాకపోతే పసుపు గౌరమ్మ పెడుతున్నాం, శుక్రవారం వస్తుంది కాబట్టి ఉద్యాపన మనం శుక్రవారం చేయకుండా శనివారం చేస్తున్నాం. సో 10వ రోజు ఏంటి అంటే అమ్మవారికి మామూలుగా మనకి ఇష్టం ఉన్న నైవేద్యం ఏదైనా చేయొచ్చు. దాంతోపాటు మేము సార పెడతాం అనమాట. అంటే ఓడి బియ్యం పోస్తాం. ఓడి బియ్యం పోసే అలవాటు ఉంటే మీరు ఓడి బియ్యం పోయండి. 5 పిడికిళ్ళైనా, 5 గ్లాసులైనా, 5 కిలోలైనా, లేదా 1.5 కిలో అయినా అమ్మవారికి మనం పసుపు కలిపేసి, ఆవు నెయ్యి కలిపేసి అమ్మవారికి ఓడి బియ్యం పోస్తాం. అవి కూడా నేను క్లియర్గా డే బై డే ముందు రోజు నేను మీకు చెప్తాను. సో ఓడిబియ్యం పోసి అమ్మవారికి కొత్త చీర సమర్పించవచ్చు. చీర పెట్టలేని వాళ్ళు మీరు బ్లౌజ్ పీస్ అయినా, రెడ్ బ్లౌజ్ పీస్ అయినా అమ్మవారికి పెట్టుకోవచ్చు. సో 10వ రోజు అలా ఓడిబియ్యం పెట్టిన తర్వాత మనం ముద్దపప్పు నెయ్యిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి. ముద్దపప్పు సపరేట్గా వండేసి అన్నం పెట్టేసి బాగా నెయ్యి వేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత అది మనం తినొచ్చు అనమాట. సో ఈ 9 రోజులు, 9 కాదు, ఈ 10 రోజులు మనం ఖచ్చితంగా అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలండి. ఎందుకంటే అమ్మకి బెల్లం పానకం అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ రోజు కొబ్బరికాయ కొట్టమని చెప్పారు, లాస్ట్ రోజు కూడా కొబ్బరికాయ కొట్టమన్నారు. మన శక్తి కొద్దీ, మన వీలు కొద్దీ మీరు చెప్పినట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తెచ్చుకోవాల్సింది పసుపు కొమ్ములు, ఎరుపు రంగు గాజులు అండ్ బ్లౌజ్ పీస్ తెచ్చుకోండి. అండ్ శారీ కుదిరితే అమ్మవారికి శారీ మీరు తెచ్చుకున్న చీరని అమ్మవారికి పెట్టేసి ఓడిబియ్యం పోసిన తర్వాత శారీ మళ్ళీ మనమే కట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా పెట్టాలి అంటే బట్టలు పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది మా కాలనీలో, మా గుళ్ళో మా సంకీర్తనమ్మ ఇచ్చింది, మేము ఫాలో అవుతాం అనమాట. మరి ఫస్ట్ రోజు పసుపు పెట్టిన నిమ్మకాయ ఉంది కదా స్వప్న, అది ఏం చేయాలి అంటే మీరు చెట్లలో వేసేయచ్చండి. లేదు అది ఇంకా డ్రై అవ్వలేదు బాగానే ఉందంటే ఆ నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకొని మనం నీళ్లు పోసుకొని కూడా తాగొచ్చు అనమాట. మేమైతే తాగుతాము. మరి డ్రైగా అయిపోతే
లేకపోతే చెట్లలో వేస్తాం. అలాగే పసుపు గౌరమ్మని కూడా ఏం చేయాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ మీకు లాస్ట్ డే వరకు చెప్తాను. ముందే చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో కుదిరితే నేనైతే రెడ్ బట్టలు వేసుకుంటానండి. అంటే నేను కుట్టించి పెట్టుకునే 3 years నుండి అవే వేసుకుంటున్నాను. బట్ ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు మంచిగా ఫ్రెష్ క్లాత్స్ వేసుకోండి. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. ఇంట్లో వాళ్ళు తింటా అంటే ఇంకా వదిలేయండి, కానీ తినకుండా ఉంటే కనుక మంచిది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఇన్ కేస్ ఇందులో నేను ఏమైనా మర్చిపోతే కనుక మీరు కామెంట్ బాక్స్లో అడిగితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఈ 9 రోజులు మీరు పెట్టిన కామెంట్స్ని అర్చన తీసుకొని నాకు ఇస్తుంది. దాని గురించి మాట్లాడుతూ మేము వీడియోలు కూడా పెడతాం. నాకు తెలిసి అక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. ఇప్పుడు నేను రాజమండ్రికి వెళ్తున్నాను అనమాట. ఈ 4 days ఉండను కాబట్టి ఇప్పుడే నేను మీకు వీడియో పెట్టేస్తున్నాను. అమ్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకేమైనా మిస్ అయితే కనుక నేను రాబోయే కమింగ్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా చెప్తానండి. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ సంకీర్తనమ్మ చెప్పిన పూజలన్నీ నేను చేసుకుంటున్నాను. నాకు చాలా చాలా బాగుంది. అమ్మ దయ ఎప్పుడు, కాళీమాత దయ మన మీద ఉండాలి. అలాగే మనకి అమ్మ డైరెక్ట్గా వచ్చి చెప్పలేరు కాబట్టి సంకీర్తనమ్మని మన దగ్గరికి పంపించారు. మేమైతే 7 years నుండి సంకీర్తనమ్మని ఫాలో అవుతున్నాం. చాలామంది సంకీర్తనమ్మ నెంబర్ ఇవ్వండి, ఎలా కలవాలి అని అడుగుతున్నారు. అక్క కొంచెం నాకు టైం కావాలి నేను మీడియా ముందుకి రావడానికి, బట్ ఇన్ఫర్మేషన్ అయితే వెనకాల నుండి నేను ఇస్తూ ఉంటాను, నువ్వు ఇవ్వు స్వప్న అని చెప్పారు. సో నేనైతే ఫోర్స్ చేయను. తనకి ఇష్టం ఉన్నప్పుడు కెమెరా ముందుకు వస్తాను అంటే నేను తీసుకొస్తానండి. ఏమైనా మర్చిపోతే కామెంట్స్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. చలో.